Germantown Multi-Speciality Hospital, Dr. Mir Jawad Zar Khan, National Award winner, Senior Orthopedic Surgeon and Director of Germantown Multi-Speciality Hospital. इनके साथ मोस्ट सीनियर एंड वेल एक्सपीरियंस डॉक्टर की टीम आपकी खिदमत में रहेगी। अस्सलाम वालेकुम नाजरीन, 7H न्यूज सच को रखे आपके आगे। रंगारेड्डी जिले शाहबाद पुलिस स्टेशन हुदूद के इलाके में एक बहुत ही अफसोसनाक वाकया पेश आया है। तफसीलात के मुताबिक 35 साला एक शख्स जिसका नाम राजकुमार बताया जा रहा है, ये 2 या 3 महीने कबल पॉस्को एक्ट में बुक हुआ था और इसे केस बुक करके जेल को भेज दिया गया था। जैसे ही ये जेल से वापस आया, इसके डर और खौफ से शाहबाद पुलिस में बार बार शिकायत दर्ज कराई जा रही थी कि इसे गिरफ्तार करके इसकी पूछताछ करें, क्योंकि इससे हमारी जान को खतरा है। लेकिन शाहबाद पुलिस के कान पर जूं भी नहीं रेंग रही थी और शाहबाद पुलिस मुसलसल इसे नजरअंदाज कर रही थी। एक शख्स मीडिया को बयान देते हुए यह भी कह रहा था कि इस पुलिस स्टेशन में सिर्फ सेटलमेंट्स होते हैं। आखिरकार राजकुमार जेल से छूटा और छूटते ही इसके खिलाफ 3 लोगों ने जो कंप्लेंट दिया था, पहले इन्हें कत्ल कर दिया, फिर इसके बाद इसकी बीवी और 2 मासूम बच्चों का भी कत्ल कर दिया। अब हम आपको इसके वीडियोस नहीं दिखा सकेंगे जो कत्ल हुआ। आइए देखते हैं इसी की रिपोर्ट। బెదిరిస్తుండు ఆమె నుంచి వాళ్ళకు థ్రెట్ ఉంది అంటే అని చెప్పిన తర్వాత సరే చేసాం పో అవుతుంది పో వాన్ చేసాం పోయి వాడు ఎక్కువ నిలుతుంది కదా చేసిన తర్వాత ఎఫ్ఐఆర్ చేసినాక ఒకరోజు శంషాబాద్కి అమ్మాయి స్టేట్మెంట్ కావాలని చెప్పేసి ఒక 1 వీక్ తర్వాత స్టేట్మెంట్ పిలిస్తే స్టేట్మెంట్ తీసుకొని వచ్చిన తర్వాత కూడా ఎస్ఐ గారికి తెలియదు ఆ స్టేట్మెంట్ తీసుకొచ్చిన సంగతి కానీ ఆ స్టేట్మెంట్ పంపించిన సంగతి కానీ ఎస్ఐ గారికి తెలియదు. అప్పటి వరకు ఆ ఫైలే తీయలేదు ఆయన. జస్ట్ అది ఎఫ్ఐఆర్ కాపీ చేసిరు, ఒక ఫైల్ చేసి ఒక సైడ్ పెట్టేసిన. నేను వెళ్ళిన అమ్మాయిది స్టేట్మెంట్ తీసుకున్నారు ఆల్రెడీ 20 డేస్ అవుతుంది నేను ఇచ్చి కేసు కూడా. మీరు ఇప్పటివరకు వాడిని కనీసం ఆయన తీసుకురాలేదు, అరెస్ట్ చేయలేదు, కనీసం వాడిని తీసుకొచ్చి కౌన్సిలింగ్ చేయలేదు, మమ్మల్ని పిలిచి కూడా కౌన్సిలింగ్ చేయలేదు. వాని ముంగల వాడేమో బయట తిరుగుతున్నా అంటే ఏమంటాడు, అదే రోజు అదే ఒక 5 డేస్ తర్వాత అడు ఆల్రెడీ బెయిల్ తీసుకొని తిరుగుతున్నాడు. చూద్దాం ఆ సంగతి చూద్దాంలే. ఎవరు రమేష్ ఎస్ఐ గారు రమేష్ దాని గురించి మేము వెరిఫై చేస్తాము. ఇంకో లేదు సార్, మళ్ళీ మేము మధ్యలో దొరకట్లేడు, మేము టీముని పెట్టి తిరిపిస్తున్నామని చెప్పారు. మేము షాబాలో చూసినాం సార్ ఆ క్యాండిడేట్ని. మేము ఇట్లా మా పక్కనే కదా షాబాలో కనబడ్డాడు. మేము మళ్ళీ ఎస్ఐ గారికి ఫోన్ చేస్తే ఏమంటుండు, అవునా కనబడ్డా ఏ నెల కనబడ్డాడు చెప్పు, మేము తిరుగుతున్నాం దాని గురించి సార్. వీళ్ళ నెగ్లెన్స్ సార్, సిఐ గారిది ఎస్ఐ గారిది ఇద్దరు నెగ్లెన్స్. ఆడిపోతే నవ్వుకుంటా చలో వెళ్ళిపో అవుతుంది. ఏం చేసి ప్రొటెక్ట్ చేయమని చెప్పిన సార్. నెక్స్ట్ వాళ్ళని తీసుకొచ్చి కౌన్సిలింగ్ చేయమని చెప్పిన, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి ఇన్ఫర్మేషన్ చేయమని చెప్పిన. మనం ఏం ఎక్స్పెక్ట్ చేస్తలే వాడి నుంచి. అమ్మాయికి వాళ్ళ ఇంట్లో వాడు ఆల్రెడీ వాళ్ళ డాడీని చంపిన అంటుండు. వీళ్ళిద్దరు 3 ఆడపిల్లలు 4 ఉంటారు హ్యాండిక్యాప్డ్ అమ్మాయితో. ఇప్పుడు ఎవరు మగపిల్లలు ఉండరు, ఏ టైం అయినా గిట్లే రావచ్చు మీకు అని చెప్పేసి నవ్వుతున్నాడు ఆయన రమేష్. ఆయన కేసు గురించి ఇప్పుడు అడగండి సార్, మీరు ఆ కేసు ఇన్ఫర్మేషన్ ఇగో నా దగ్గర ఎఫ్ఐఆర్ కాపీ కూడా ఉంది. ఆ కేసులో ఏంది ఇన్ఫర్మేషన్ ఇప్పుడు అడగండి, ఆయన క్లియర్గా చెప్తాడేమో చూడండి. ఆయనకు అంత నెగ్లెన్స్ ఆయన. దానికి సపోర్ట్ ఈయన కాంతారెడ్డి సార్. ఓకే, సపోర్ట్ ఎందుకు చేస్తాము? నెగ్లెక్ట్ ఉంటే మేము యాక్షన్ తీసుకుంటాము. ఓకే, ఒకసారి దాని గురించి నేను వెరిఫై చేస్తాను. పాత ఈ కేసులో 16th మే రోజు బుక్ చేశారు.
ఈ కేసులో ఇన్వెస్టిగేషన్ ఎట్లా జరిగింది నేను వెరిఫై చేస్తాను. వాళ్ళ తరఫు నుంచి నెగ్లెక్ట్ ఉంటే యాక్షన్ ఖచ్చితంగా తీసుకుంటాను. చెప్తున్నాను మళ్ళీ కలిసిన ఓకే, అది రెడీమేడ్ చెప్పారు. సెటిల్మెంట్ క్యాండిడేట్ ఏం యాక్షన్ తీసుకుంటారు సార్? 10,000 ఇస్తే ఖతం, 10,000 ఇస్తా సార్. ఇప్పుడు మూసేస్తారు కేసుని. అట్లాంటి క్యాండిడేట్లు ఈ షాబాద్లో నువ్వు ఎక్కడైనా ఎంక్వైరీ చేసుకోండి. నేను చెప్తున్నాను కదా సార్, మీరు ఎక్కడైనా ఎంక్వైరీ చేసుకోండి. షాబాద్ కేసులో కాంతారెడ్డి, రమేష్, ఇంకో ఎస్ఐ వీళ్ళందరూ సెటిల్మెంట్ క్యాండిడేట్. మీరు ఎవరినైనా అడగండి సార్, నేను అంటే బాధలో చెప్తున్నా అనుకోవద్దు. మీరు ఎవరినైనా ఎంక్వైరీ చేయండి. మీరు డెఫినెట్లీ మేము ఎంక్వైరీ చేస్తాం. అది ఏం చేస్తారు మీరు? వస్తారంతే ఫోటోలు మీడియాతో కోర్టు వాళ్ళు తీసుకోరు, మనం పంపించినా కూడా కోర్టు వాళ్ళు తీసుకోరు. అది సుప్రీం కోర్టు వాళ్ళు కూడా గైడ్ లైన్ ఇచ్చారు. బట్ మీరు చెప్పినట్లు కౌన్సిల్ చేశారా, కౌన్సిలింగ్ చేయలేదా, అది మేము ఎంక్వైరీ చంపేసారు. వీళ్ళే వచ్చి దన్న ఎవరిని తెలియదు. వాళ్ళ ఇంట్లో కొడుకున్నాడు, ఆయన సిటీలో ఉంటాడు. ఆయనకు వచ్చే టైం కూడా ఇవ్వాలి. ఒక్కడే రాత్రి ఏం న్యూసెస్ అవుతుండే, వీళ్ళకి అంత అర్జెన్సీ ఏముంటుండే, వాళ్ళని తీసుకొని వీళ్ళని దొబ్బేసి అందరినీ పెట్టి వాళ్ళని తీసుకొని పోయిండు. అవసరం ఏముంది సార్? ఆగంటుండే ఎంక్వైరీకి వస్తుంది, అందరు ఏదైనా మన ప్రూఫ్స్ కలెక్ట్ చేస్తుంది. ఆగద్దా? తీసుకున్నారు క్లూస్ టీమ్ మేము రావద్దా వాళ్ళకి సపోర్ట్ ఫుల్ సపోర్ట్ కావాలని నోటుకుంటాడు అన్నాడు చేసిండు. ఈ పోలీసు వాళ్ళు సేమ్ కేసు పెట్టింది, పోక్సో కింద కేసు పెట్టింది, మైనర్ అమ్మాయి పెట్టింది. ఆయన అరెస్ట్ చేసే రూల్స్ మనకు లేవా? కౌన్సిలింగ్ అనియాలి కదా. నేను చెప్తే మీకు ఏమవుతుంది, పోలీస్ వాళ్ళు చెప్తున్నారు. నేను ఒకటి ఏం చెప్తున్నా, సుప్రీం కోర్టు గైడ్ లైన్స్ ఉన్నాయని చెప్పారు. సో మీరు ఏదైనా మైనర్ అమ్మాయి కంప్లైంట్ ఇచ్చినప్పుడు అదే చెప్తున్నా. ఇప్పుడు ఏదైతే సెక్షన్స్ ఉందో 13/14 మీ దగ్గర ఎఫ్ఐఆర్ ఉంది కదా, దాంట్లో చూడండి పనిష్మెంట్ ఏదైతే ఉందో less than 7 years ఉంది. మీరు ఏదైనా అడ్వకేట్ గారిని కూడా అడగండి. less than 7 years ఉన్నప్పుడు జడ్జ్ గారు తీసుకోరు. మనం కౌన్సిలింగ్ ఇయ్యారా సార్? అదే వెరిఫై లాభం సార్ కౌన్సిలింగ్ ఇయ్యాలి. ఏం పోలీస్ సార్ సెటిల్మెంట్ ఆఫీస్ రియల్ ఎస్టేట్ సెటిల్మెంట్ కాకుండా సార్ వాళ్ళ అమ్మ నాయన నుంచి చెప్పండి సార్ అని చెప్పిన మళ్ళా దిగుతున్నాడు కదా, మాకు భయపడుతున్న లేడీస్ అంటే ఆడు భయపట్టింది పో, ఏం కాదు పో, ఆడేం చేస్తాడు ఇక మనం చూసుకున్నాం. ఏమన్నా అయితే చూసుకున్నాం, ఎవడన్నా వస్తే చూసుకుందామంట. నేను చూస్తాను. నేనైతే డెఫినెట్లీ దీనిపైన ఎంక్వైరీ చేసి యాక్షన్ తీసుకుంటాను. అది దెర్ ఇస్ నో డౌట్ అబౌట్ దట్. మాకు ప్రాణం పోక ముందు సేవ్ చేసి ఉంటే మనం మీకు రెస్పెక్ట్ ఇస్తూ మాకు ఏం రాదు. కానీ నేను పక్కనే ఉన్నా సార్, మా చిన్ని మీరు వేసుకొని పోయినాక మీరు ఇప్పుడు ఆ సిఐ దొంగతనం చేసుకొని పోయినట్టు నన్ను పక్కకు కానిస్టేబుల్తో గుంజుకపోయి ఆడ నిలబెట్టి వేసుకొని తాళం చేయి ఇట్లా గుంజుకున్నా సార్. అట్లా ఇట్లా ఆపుతారేమని అట్లా ఇట్లా తీసుకోవచ్చు సార్. దాని కొండ వీకినా సార్. అట్లా ఇట్లా నన్ను గుంజుకపోయి నన్నే దొంగలాగే పక్కకెట్టి వేసుకొని పోతే మీరు 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 అదే సార్ మీరే వీళ్ళకి దొరుకుతలేడు. వాళ్ళ అన్న తీసుకొని 30 సార్లు తిరుగుండి షాబాద్. వీళ్ళకి దొరుకుతలేడు. ఏమైందంటే బెయిల్ మీద ఆడు బయట తిరుగుతుండు. చూద్దాం పాటు ఆడు భయపట్టింది ఆల్రెడీ. మళ్ళీ వస్తే చూద్దాం పాటు. వాళ్ళు కరెక్ట్ చూసి మీరు చెప్తున్నారు కౌన్సిలింగ్ ఇచ్చారా లేదా? అది నేను వెరిఫై నా పని ఉంది, నేను వెరిఫై చేస్తాను. ఇప్పుడు కేసులో మనం మెన్షన్ చేసి ఇప్పుడు మాట్లాడిన సిచ్యువేషన్స్ అన్ని ఆయన ముఖంలోనే చెప్తున్నారు, నీ ముగాడు కూడా నేను చంపేశాను, అప్పుడు నీ కూడా చంపేస్తాను అట్లా బెదిరించాను. పైసలు ఇస్తే అన్ని సెట్ అయితే
ఎస్ఐ బెయిల్ ఇచ్చిన మనకు ఒకసారి బెయిల్ ఇచ్చినట్టు కానీ ఆ కేసు పెట్టకముందే పోక్సో అది కాకముందే ఆడు బెయిల్ మీద తిడుతున్నట్టే ఎవరు ఇచ్చారు బెయిల్ ని ఎవరు అడ్వాన్స్ ఇచ్చినట్టే ఇస్తారు రమేష్ ఆయనకి ఏం నాలెడ్జ్ ఉంది ఆయనకి చదువుకున్నాము ఆ పోక్సో గురించి కొంత ఐడియా ఉంది అది ఎట్లా ఎప్పుడు అవుతుంది ఎప్పుడు అది ఎఫ్ఐఆర్ అవుతుంది దాని అయిన తర్వాత ఎన్ని రోజులు దాన్ని వెళ్ళాలి అని కొంచెం అవేర్నెస్ ఉంది మాకు అది కూడా లేదా క్యాండిడేట్ కి నేను చేసేస్తాను. నవ్వుతున్నాడు పోతే ఇవన్నీ నేను విన్నాను. నేను ఈ అన్ని అంశాలపైన ఒక్కొక్క అంశాలపైన నేను డెఫినెట్లీ చర్యలు తీసుకుంటాను. నా పిల్లలు నా కంటి గంట అమ్మా Germantown Multi-Speciality Hospital, Dr. Mir Jawad Zar Khan, National Award winner, Senior Orthopedic Surgeon and Director of Germantown Multi-Speciality Hospital. इनके साथ मोस्ट सीनियर एंड वेल एक्सपीरियंस डॉक्टर की टीम आपकी खिदमत में रहेगी। डॉक्टर वासिफ आजम, डॉक्टर भारवी चंदोरी, सीनियर कार्डियोलॉजिस्ट और दीगर स्पेशलिस्ट डॉक्टर की टीम खिदमत अंजाम दे रही है। रोबोटिक सर्जरी, एडवांस कैथ लैब, MRI, ऑपरेशन थिएटर, ICU, 2D अल्ट्रासाउंड एंड पैथोलॉजिकल लेबोरेटरी की 24 घंटे इमरजेंसी सर्विस के साथ अपने तमाम अमराज का मुकम्मल इलाज करवाइए। जर्मनटन मल्टी स्पेशलिटी हॉस्पिटल, अपोजिट टू पिलर नंबर 150, अत्तापुर, हैदराबाद। खबर है शहर की, खबर है गाँव की, खबर है सारी दुनिया की। 7H न्यूज पसंद आए तो लाइक कीजिए, शेयर कीजिए और सब्सक्राइब करना ना भूलें। 7H न्यूज।